మొత్తం బోర్డులు పెట్టేసిందంట టీటీడీ. బాధాకరం ఏంటంటే వైనార్ గారు, డిక్లరేషన్ అన్నది మన హిందూ సాంప్రదాయం కాదు. అది 1987 ఆ ప్రాంతంలో నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన జీవో. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సాంప్రదాయాలకు మూలం జీఆర్ వ్యవస్థ. చిన్న జీఆర్ వ్యవస్థ ఉంటుంది, పెద్ద జీఆర్ వ్యవస్థ ఉంటుంది, ఆగమ సలహా మండలి ఉంటుంది. ఈ మూడే టీటీడీకి మూలాధారం. ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో లగ్నాలు పెట్టాలన్నా, బ్రహ్మోత్సవాలు పెట్టాలన్నా, ఏదైనా జరగరాంది జరిగితే ఏమి చేయాలన్నా వీళ్ళు ముగ్గురే. దాంతో పాటు ప్రధాన అర్చకులు ముగ్గురు ఉంటారు. ఆగమాల్లో ఉందా ఈ డిక్లరేషన్? ఏ చిన్న జీఆర్ చెప్పాడు, ఏ పెద్ద జీఆర్ చెప్పాడు, ఏ ముగ్గురు ప్రధాన అర్చకులు చెప్పారు? వాళ్ళెవరు చెప్పకపోవచ్చు, అంతకుముందు ఇది డిక్లరేషన్ లేకపోవచ్చు పురుషోత్తం రెడ్డి గారు. కానీ 90 నుంచి అమల్లో ఉంది. 90 తర్వాత వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఇతర మతస్థులకు సంబంధించిన వాళ్ళు సంతకాలు పెట్టి వెళ్ళారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో సంతకం పెట్టారంటూ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది ఏదో చూశాను నేను. సో 2009లో సంతకం పెడితే పెట్టుండొచ్చు. 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా పోయారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా చూస్తారు, క్రిస్టియన్ గాను ఇంకో పర్సనల్ గా వ్యక్తిగాను చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి వెళ్తే తప్పేంటి? వాట్ ఈస్ రాంగ్? నేను ఒకసారి కాదు 100 సార్లు అయినా సరే వెంకటేశ్వర స్వామి అంటే భక్తితో ఉన్నాను అని ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చిన నష్టం ఏంటి? ఒకటి అకాడమిక్ డిస్కషన్, ఒకటి రాజకీయ డిస్కషన్, రెండు ఉన్నాయి ఇందులో. అయితే అకాడమిక్ డిస్కషన్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది హిందూ మతం సంప్రదాయం కాదు. ఈ దేశంలో ఉన్న ఏ వైకాసన ఈ ఆలయాల్లో లేవు, ఏ హిందూ ఆలయాల్లో కూడా ఇట్లాంటిది సాంప్రదాయం లేదు. కాబట్టి ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆచరణ సాధ్యం కాదు. రోజుకి 50 లక్షల మంది వస్తారు. దాంట్లో ఎవడు హిందూ, ఎవడు ముస్లిం, ఎవడు క్రిస్టియన్ ఎట్లా అదర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, అదర్ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే పెట్టాలేమో. నాతో పాటు నేను తిరుమలకి దర్శనానికి వెళ్ళిన సందర్భంలో నాతో పాటు ఒకరిద్దరు ముస్లిమ్స్ దర్శనానికి వచ్చారు. సో వాళ్ళు కూడా నాతో పాటు కలిసి దర్శనం చేసుకుని వచ్చారు. అందరూ కలిసి అకంపైన్ అయ్యి బయటకు వచ్చాం. వాళ్ళని ఎవరు ఎప్పుడు డిక్లరేషన్ అడగలేదు, వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టలేదు. నేను తిరుపతిలో ఉన్నప్పుడు వెళ్తా ఉండే. మీకు గుర్తుంటే మన జమ్మూ కాశ్మీర్ లో సిపిఎం ఎమ్మెల్యే ఉంటాడు, తరిగాను. సిపిఎం ఎమ్మెల్యే, ఒకే ఒక ఎమ్మెల్యే జమ్మూ కాశ్మీర్ లో చాలా పవర్ఫుల్. ఆయన Z+ కేటగిరీ ఉంటాడు. ఆయన కుటుంబాన్ని అంతా వాళ్ళు తీవ్రవాదులు చంపేశారు. నేను అప్పుడు విద్యార్థి నాయకుడు ఉన్నాను. అప్పుడు తిరుపతిలో రాష్ట్ర అనే సంస్థ పెద్ద ఎత్తున సభ జరిగింది. సుశీల్ కుమార్ షిండే గారు ఆ రోజు గవర్నర్, కేంద్ర మంత్రి, వీళ్ళందరూ వచ్చారు. యూపీఏ 1 ప్రభుత్వం. అబ్దుల్ తరగామి వాలంటరీగా నేను వెళ్ళాను దేవుడి దర్శనానికి. నా వెనకాల సూర్యుడు వీళ్ళందరూ ఉన్నారు. ఈ వెనకాల వచ్చేవాళ్ళు. ఈయన జమ్మూ కాశ్మీర్ వచ్చాడు కాబట్టి నేరుగా తీసుకెళ్లి దండం పెట్టాడు, వచ్చినాడు. ఆయన ఏం అడగలేదు ఎవరు. ఆయన వివిఐపీ అని తెలుసు కదా. నేను కూడా నాకు కూడా తెలియదు, అప్పుడు ఈ పుస్తకం నాకు కూడా తెలియదు. ఇట్లాంటి చాలా పరిమితం ఉంది. ఇది పాయింట్. రెండోది, మీరు అన్నట్టు అకాడమిక్ డిస్కషన్ గా చూసుకున్నప్పుడు పెడితే తప్పేమి లేదు, ఎన్నిసార్లు పెట్టచ్చు, ఏం అవసరం లేదు. కానీ ఇది రాజకీయ క్వశ్చన్ గా మారుతాం. రాజకీయ క్వశ్చన్ ఏమవుతోంది? ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నిజమైతే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి మూడోసారి ఎందుకు పెట్టాలి? వన్సారి కమిటెడ్ కదా. యాజ్ ఎ క్రిస్టియన్ ఆయన సంతకం పెట్టేసినాడు, నేను ఇంకొకసారి పెట్టిన మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పి నిజమైతే ఇంకా ఆయన అడగకూడదు. ఒకసారి యాజ్ ఎ క్రిస్టియన్ నేను హిందూ మతాన్ని నమ్ముతాను వచ్చేసిన తర్వాత ఇంకేంది మళ్ళీ పెట్టేది? ఆ రీత్యా పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది, పైపెచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ గా ఆయన ఆహ్వానించింది 5 సార్లు బ్రహ్మోత్సవాలకు రమ్మని. ఆ పేరుతో పోయినాడు. అంటే 10-20 సార్లు ఆయన పోయి చేసిన తర్వాత వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా 5 సార్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అడగడం అనేది సైంటిఫిక్. సో టీటీడీ అత్యుత్సాహంగా చూడాలా? టీటీడీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసిన తర్వాత మొత్తం అన్ని బోర్డులు పెట్టే ప్రయత్నం ఈ రోజు మాత్రం చేసి, నాకు లేటెస్ట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ బోర్డులన్నీ తీసేసి కేవలం వైకుంఠం దగ్గర ఉంచారంట. ఇప్పుడు మిగతా అన్ని తీసేశారంట. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, మనం మాట్లాడాం కదా, అటానమస్ అంతా టీటీడీ కానీ ఇంతే. కాబట్టి టీటీడీ అధికారులు పాప వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. విన్నారు కదా, మనకు చెప్పరు కానీ బయట. ఇప్పుడు తిరుపతిలో టీటీడీ ఎంప్లాయీస్ పరిస్థితి శనివారాలను వస్తాయి. తమిళనాడులో చాలా ఫేమస్, అది ఎక్కువ మంది వస్తుంటారు. అది వస్తున్నారు. రెండో వైపు ఫస్ట్ వీక్ నుంచి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్. ప్రతి ఉద్యోగస్తుడు కంకణ బద్దులై బాగా బ్రహ్మోత్సవాలు కష్టపడి నిర్వహిస్తారు. వాళ్ళు ఆ పనిలో ఉంటే వీళ్ళందరూ కలిసి రాజకీయ నాయకులు కూర్చొని రోజు ఉపన్యాసాలు చెప్పుకుంటా వాళ్ళు ఆ పని చేయకుండా మానసిక వేద పడుతున్నారు టీటీడీ ఎంప్లాయీస్. ఇప్పుడు జరుగుతుంది కొండ మీద చేస్తున్న ఏ పనైనా సరే అనివార్య పరిస్థితుల్లో చేస్తున్న పనే తప్ప వాళ్ళు బాగా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉంటే రోజు పెట్టుకుంటారు కదా. ఈ రోజు ఎందుకు పెట్టాలి? మీరు చెప్పినట్టు మళ్ళీ వైకుంఠం ఎందుకు పోవాలి?
రెండోది ఒక రాంగ్ సిగ్నల్ కదా వైఎన్ఆర్ గారు. ఇప్పుడు అవును ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్స్ అని ప్రపంచ దేశాలందరూ వస్తుంటారు రోజాడికి. ఆహ్లాదకరమైన వార్తలో కొండ మీదకి వచ్చినప్పుడు ఆ నినాదాలు వింటా ఉన్నప్పుడు ఈ కొత్తగా బోర్డులు చూసి మామూలు బోర్డు ఎట్టుండేవి, వైకుంఠం పోవాలంటే ఎట్ట పోవాలి ఇవి ఉండేటివి. ఆ ప్లేస్ లో ఇది హిందూ దేవాలయం, నాన్ హిందువులు ఎవరైనా అనే ప్రశ్న వేస్తే వాడు మనస్ఫూర్తిగా వాడు తెలిసే వచ్చాడు. అమెరికా నుంచి వచ్చిన ఒక నాన్ హిందూ తెలిసే వచ్చినాడు. దారిలో పోతుంటే కనపడేది కాదు కదా తిరుమల అనేది, పర్టికులర్ గా వెంకటేశ్వర స్వామి కోసం మాత్రమే కొండకు పైకి ఎక్కేది కదా. వచ్చాడు అంత పైకి వచ్చినాడు, ఇది మన దేవాలయం కాదా, కాదు తెలుసు తెలిసే వచ్చినాడు. మళ్ళీ వాడిని ప్రశ్నించడం అక్కడ జగన్ గారి నుంచి పక్కన పెడేద్దాం. ఇది మంచిదా మన వ్యవస్థకి? మన వ్యవస్థను గౌరవించి 7 కొండలెక్కి బస్సు ఎక్కి ఆడుకొచ్చి ఈ దేశాల నుంచి వస్తే ఆ బోర్డులు చదివితే ఇది మన దేవాలయం కాదంట, మనం సిగ్నేచర్ చేయాలంట అని చిన్న మానసిక స్థితి, అది మంచిది కాదు సమాజానికి. ఏం సిగ్నల్స్ ఇస్తున్నాం మనం మన రాజకీయాల కోసం అనేది కూడా పెద్దలు ఆలోచించాలి. సో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటి వరకు కేంద్ర నాయకత్వం ఈ పర్టికులర్ అంశం పైన మాట్లాడలేదు. సో ఆ ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ఏదో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఏజెన్సీ నోటీసులు ఇచ్చిందని వార్తలు వచ్చాయి మాత్రమే. సో కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత జేపీ నడ్డా గారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్ గా మాట్లాడాను అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత 19 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు ఎందుకు భారతీయ జనతా పార్టీ మాట్లాడట్లేదు? అసలు తిరుమల లడ్డు పవిత్రతకు భంగం కలిగించేలా మీ పార్ట్నర్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేతే మాట్లాడితే మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసిన క్వశ్చన్ ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకులతో ఎక్కువ మాట్లాడిస్తున్నారు. అది వాళ్ళ సొంత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయ్యమన్నాడుగా, ఇది జాతీయ బీజేపీ నాయకులు తెలిసి చేస్తున్నారా, వీళ్ళు సొంతంగా చేస్తున్నారు అనుమానం వచ్చాడు. ఆయన ఉద్దేశం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనే కదా మొదటి నుంచి ఆయనకున్న ఆరోపణ అదే. దీన్ని ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడేసినాడు. ఇప్పుడు ఆ ఇంటిపై కూరిపోయినారు, బీజేపీ పోరుతో పోయినారు. ఈ రోజు అలిపిరి కాడ అడ్డుకుంటా, తెలుగుదేశం అడ్డుకుంటానని చెప్పి అడ్డుకోమని పిలిపించేసి గొమ్మని అయిపోయినారు. ఈ బీజేపీ వాళ్ళు కొంత వాళ్ళతో బాగుండే స్వాములు అనే బ్యాచ్ వచ్చినారు. అంటే వీళ్ళే మాట్లాడడం ద్వారా బీజేపీ చేతుల్లో అధికారులు ఉంది, వీళ్ళకి వాళ్ళకి లడాయి పెడదాము అనే యాక్టివిటీ వస్తున్నప్పుడు జాతీయ బీజేపీ నాయకత్వం నడ్డా గారు మీరు అన్నట్టు నేను చంద్రబాబు గారితో మాట్లాడి వివరాలు అడిగాను అన్నాడు. ఆ వివరాలు ఈయన ఏమి ఇచ్చినారు, వాళ్ళు ఏమి నిర్ధారణకు వచ్చారో కేంద్రం చెప్పాలి. ఇది ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న సంస్థలో రెండు. ఇప్పుడు జగన్మోహన్ గారు ఏమంటారు, మీ పార్ట్నర్ ఎట్లా చేస్తుంటే మీరేం చేస్తున్నారనే ప్రశ్న ఆయన అన్నాడు. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, ఒకవేళ జగనే ఆ తప్పు చేశాడని మీరు నమ్ముంటే ఆయన పైన చర్య తీసుకోవాలి. ఉండాలి కదా, ఏదో ఒకటి ఉండాలి కదా, సైలెంట్ గా ఉంటే ఎట్లా? అయితే అదే నేను సైలెంట్ కూడా, మీరు ఆయన అంటాడు మీ పార్ట్నర్ తప్పు చేశాడని, ఓకే ఆయనకున్న ఆధారం అది. నేనేమంటానంటే వెంటనే సిబిఐ విచారణ చేసి, దేనికో సిబిఐ ఇచ్చేస్తున్నారు కదా, సిబిఐ విచారణ చేసి చంద్రబాబు గారు తప్పు ఉంటే జగన్ గారు చెప్పినట్టు ఆయన చెప్పిన చర్య తీసుకోండి. లేదు మీ చంద్రబాబు గారు చాలా గౌరవం ఉంది కదా, నమ్మకం ఉంది కదా, మీ నాయకులంతా లోకల్ నాయకులు మాట్లాడుతున్నారు కదా జగనే తప్పు చేశాడని, మరి మీ లోకల్ లీడర్షిప్ సిబిఐ విచారణ చేసి జగన్ లోపల ఇచ్చు కదా. ఏమి చేయకు నాకు అనిపిస్తుంటే ఇది లాభం ఉంటే ముందుకెళ్దాం, లేకుంటే వదిలేద్దాం, అది లోకల్ లీడర్షిప్ అని అనుకుంటున్నారా? దారుణంగా ఆలోచించేస్తా ఒక మతాన్ని గురించి.